అమ్మాయి చిలకడ దుంపలంటే తెలుసా నీకు? అయ్యో ఎందుకు తెలీదు, స్వీట్ పొటాటో కదా బాబు. అక్కడ పెట్టాను పట్రా. ఇవి ఏం చేస్తానంటే ఉడకబెట్టానమ్మా చక్కగా. ఉడకబెట్టిన తర్వాత ఈ తోలు తీసేయాలి, పైన తోలు ఈజీగా ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇవేమో గడ్డలు అనమాట. దీన్ని ఏం చేయాలి, ఇలా చక్కగా మ్యాష్ చేయాలి. నేను హెల్ప్ చేయను. నీ పన్ను చూడాలి, నా పని నేను చేయాలి. నువ్వు పాట ప్రాక్టీస్ చేయమ్మా. ఇలాంటి పనులన్నీ మా వాడు చేస్తాడు. వాడు ఉన్నదే అందుకు ఇక్కడ. అమ్మాయి ఆ పంచదార పెట్టేనట్టు పట్రా. ఇప్పుడు ముందుగా అసలు మనం ఏం చేద్దాం అనుకున్నాం, చిలకడ దుంపలతో గులాబ్ జామ్ కదా. గులాబ్ జామున్ చేయడానికి ముందుగా చేయాల్సిన పని ఏంటంటే పాకం పట్టుకోవాలి. గిన్నెటి దాంట్లో కావాల్సినంత, మనం స్వీట్ ఎంత కావాలనుకుంటాం అంత చక్కెర వేసుకోవాలి. ఇష్టంగా తింటాం కదా, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. 3 కప్పులు వేసావా? కొంచెం మునిగే వరకు నీళ్లు పోయాలి. జగ్గులో నీళ్ళు ఉంటే పోయమ్మా. పొయ్యిలు ఇది చూసామ్మా, ఇలా మెత్తగా చేయాలి. అప్పుడు ఒకవేళ ఇంకా సరిగ్గా పోలేదు అనుకో, ఒక స్పూన్ ఉంటుంది చూడు కింద, నువ్వు ఎక్కడ ఉంటుంది స్పూన్, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు ఇందులో. దాంతోపాటు కొద్దిగా మైదా పిండి కూడా దీంట్లో వేసుకోవాలి, బైండింగ్ కోసం అన్నమాట. ఇప్పుడు దీంట్లో యాలకుల పౌడరు. ఇప్పుడు ఇందులోనే ఏం చేయాలంటే, ఇది బేకింగ్ పౌడర్. ఇప్పుడు చక్కగా మరోసారి కలిపేసుకోవాలి. కలిపేసి ముద్దలాగా చేసుకోవాలన్నమాట, పిండి ముద్దలాగా. బాబాయ్ ఇట్రా, చక్కగా ఇంత ఉండలు, ఇది ఉండలు చుట్టేసి చక్కగా ఉండలు చేయగడుకురా వెళ్ళి. ఆ ప్లేట్ మీద కొంచెం నెయ్యి రాసేసి రెండు చేతులతోనూ ఇలాగా. అయిపోయింది బాబాయ్. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి, వేపుకోవాలి కదా. అందుకని వెళ్ళి దీంట్లో మూగుడు పెట్టి దాంట్లో నూనె పోయి అది కొంచెం కాగాలి. చూడమ్మా, ఈ వేగినాయి కదా, దాన్ని ఏం చేయాలంటే కదిలించుకుంటే అట్లా పైపైన తిప్పుతూ ఉంటే అవి కూడా తిరుగుతూ ఉంటాయి కదా. తిరుగుతున్నప్పుడు చుట్టూ చక్కగా కాలుతాయి అన్నమాట. అందుకని అట్లా చక్కగా వేగడానికి అలా తిప్పాలి. బాయ్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చక్కగా ఇలా తీసుకుని ఈ పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఇందులో కూడా అలాగా తిప్పితే పాకంలో బాగా మునుగుతుంది. ఇలాగా కొంతసేపు దీన్ని బాగా నాననివ్వాలి. నానితే అప్పుడు లోపలికి వెళ్తున్నాం ఆ జ్యూస్ అంతా కూడా. మనం స్వీట్ తీసేసుకుందాం పదా, గిన్నె తీసుకురా.
చిలకడ దుంపల గులాబీ జామున్ అంటే ఒక బేసన్లో ఉడకబెట్టిన చిలకడ దుంపలు తీసుకొని దాన్ని బాగా చిదిమేసుకొని ఆ తర్వాత అందులో నెయ్యి, మైదా పిండి, యాలకుల పిండి, బేకింగ్ పౌడర్ వేసి ముద్దలా చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టి 2 కప్పుల పంచదార, నీరు పోసి పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత ఆ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి కాగాక అందులో వేసి వేయించుకొని పాకంలో వేసి ముంచుకుంటే చిలకడ దుంప గులాబీ జామ్ రెడీ.